అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ రూపకర్త దళితుల పార్టీ దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం రోజు మొత్తం దేశమంతా జరుపుకుంటున్న సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీస్కి ఎస్టీస్కి అందరికీ కూడా బీసీస్కి అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మన ఆ రాష్ట్రం అయితే మాకు సూపర్ 6 అన్నింటిలోనూ కూడా ఎక్కువ ప్రాధాన్యత అణగారిన వర్గాలకు ఇస్తుంది. తర్వాత బడ్జెట్లోనూ కూడా స్పెసిఫిక్గా ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఇస్తుంది. ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా P4 అనే కార్యక్రమాన్ని పెట్టి 10% ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఈ సమాజం వల్లే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా ముందుకి ఎవరైతే వెనకబడినటువంటి 20% ఉన్నటువంటి ప్రజలు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక స్కీమ్స్ కూడా పెట్టి ఈ రకంగా అనేకమైనటువంటి స్కీమ్స్ పెట్టి ప్రభుత్వం అధికారుల చేత కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ అంబేద్కర్ యొక్క జన్మదినం జరుపుకుంటున్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఈజ్ అన్ ఇంక్లూజివ్ పర్సన్. అందరూ కూడా కలిసి ఉండాలి, ప్రోగ్రెసివ్గా ఎదగాలని ఒక పెద్ద నినాదంతో ఆయన రాజ్యాంగం రాయడంతో హక్కులు ఇవ్వడంతోనే పాటు సూచనలు కూడా చేశారు. ఆ సూచనలందరూ కూడా మనం ఆయన జన్మదిన టైంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని సమాజం కోసమే ఏదైతే ఆయన ఆశించాడో అందరూ కూడా ఆ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే రాజ్యాంగ నిబంధనల ప్రకారం పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.